2 నెలల ఉత్కంఠకు తెరపడింది. కడప గడ్డపై పసుపు జెండా రెపరెపలాడింది. బీటెక్ రవి కడప కింగ్ అని నిరూపించుకున్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఇలాఖాలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖచ్చితంగా గెలుస్తారనుకున్న తమ కంచుకోటలోనే వైసీపీ ఓటమి రుచి చూసింది. ఇది అధికార పార్టీలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గొడవలు, కిడ్నాపులు, కొట్లాటలు ఒకటా రెండా దాదాపు 60 రోజులు జిల్లా అంతటా ఇదే టెన్షన్. ఇదంతా కేవలం ఒకే ఒక ఎమ్మెల్సీ సీటు కోసం. ఇంత టెన్షన్ క్రియేట్ చేసిన కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశమే పైచేయి సాధించింది. క్యాంపులు, కిడ్నాపులు నడిచిన వైఎస్ వివేక గెలవలేకపోయారు. బీటెక్ రవి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ జిల్లాలో మొత్తం 841 ఓట్లున్నాయి. వాస్తవానికి ఇందులో వైసీపీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు 521 మంది ఉన్నారు. కానీ ఓటింగ్ వచ్చేసరికి మాత్రం 396 మంది వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకకు ఓటేశారు. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 433 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీకి 38 ఓట్ల మెజార్టీ వచ్చింది. 8 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. 1 ఇండిపెండెంట్ గా పడింది. 2 పార్టీలు క్రాస్ ఓటింగ్ పై చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఫలితాలు వచ్చేసరికి మాత్రం పెద్దగా తేడా కనిపించలేదు. ఎన్నికలకు ముందు టీడీపీ క్యాంపులో 438 మంది, వైసీపీ క్యాంపులో 403 మంది ఉన్నట్లు చెప్పారు. దీనికి అటు ఇటుగా 2 పార్టీలకు ఓట్లు పడ్డాయి. పైగా 8 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. అంటే దాదాపు క్రాస్ ఓటింగ్ పడలేదని అర్థమవుతోంది. అయితే టీడీపీ క్యాంపులో కొందరు వైసీపీకి, ప్రతిపక్షం క్యాంపులోని కొందరు టీడీపీకి ఓటేశారని చర్చ జరుగుతోంది. ఇరువైపుల నుంచి సమాన సంఖ్యలో క్రాస్ ఓటింగ్ జరగడంతో సంఖ్యలో పెద్దగా తేడా రాలేదని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వరకు తమకు 100 ఓట్ల మెజార్టీ వస్తుందని 2 పార్టీల నేతలు చెప్పారు. టీడీపీ నేతలైతే సవాలు చేశారు. వైసీపీ నేతలు దీనికి ప్రతి సవాలు విసిరారు. కానీ ఫలితాలకు వచ్చేసరికి మాత్రం మెజార్టీ 38గా పరిమితమైంది. ఏదేమైనా కడప గడపలో గెలుపుతో కొత్త ఉత్సాహంలో ఉంది తెలుగుదేశం. కొన్ని దశాబ్దాల తర్వాత కడప గడ్డపై వైఎస్ కుటుంబానికి షాక్ తగలడం అధికార పార్టీకి ప్లస్ గా మారుతోంది. సొంత బాబాయిన గెలిపించుకోరని వైసీపీ అధినేత జగన్ పార్టీని మూసేసుకోవాలని సూచించారు టీడీపీ నేతలు. నీ సొంత జిల్లాలోనే నీ పార్టీ మీద గెలిచిన అభ్యర్థులే నీ మీద నమ్మకం లేక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించి నాకు ఓటు వేసినప్పుడు అసలు నువ్వు రాజకీయాలకే వేస్ట్, అలాగే నీకు ముఖ్యమంత్రి పదవి కావాలా, నువ్వు సీఎం కావాలంటే సీఎం సపోర్ట్ ఉండాలా. అంటే సీఎం అంటే కామన్ మ్యాన్. ఆ కామన్ మ్యాన్ సపోర్ట్ లేకుంటే నువ్వు ఎప్పుడు కూడా సీఎం అనేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా కాలేవు. కడపలో వైఎస్ కంచుకోట బద్దలవడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. చాలా ఏళ్ల తర్వాత తమ పార్టీ గెలవడంతో పండుగ చేసుకున్నారు కార్యకర్తలు. టపాసులు కాల్చారు, బైక్ ర్యాలీ నిర్వహించారు కార్యకర్తలు. వెలగపూడిలోని సచివాలయంలో స్వీట్లు పంచి సంతోషాన్ని పంచుకున్నారు సీఎం చంద్రబాబు. కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. ట్విట్టర్లోనూ ఈ విజయంపై స్పందించారు ముఖ్యమంత్రి. అభివృద్ధి కార్యక్రమాలే ఈ గెలుపుకు నిదర్శనమన్నారాయన. ఈ ఓటమిపై కొంచెం ఘాటుగానే స్పందించారు ప్రతిపక్ష నేత జగన్. తమకు 521 మంది మద్దతున్న టీడీపీ అభ్యర్థిని పెట్టిందని తప్పుబట్టారు. ఒక్కొక్కరికి 20 లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శించారు జగన్. నిజంగా ప్రజాబలమే టీడీపీకుంటే 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు జగన్.